అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ వాళ్ళంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ట్రోల్ చేస్తున్నారు. ఏ విషయంలో అంటే మెడికల్ కాలేజీలని అమ్మేస్తున్నారు అంటూ ఒక విష ప్రచారం చేసి ప్రజల్లో మళ్ళీ డీవియేషన్ తీసుకురావాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్ని పథకాలు కూడా సూపర్ హిట్ అవ్వడంతో అది ఓర్చుకోలేక ప్రతిదాన్ని కూడా ఏదో ఒక విష ప్రచారం లేదా దుష్ప్రచారం చేసి ప్రజల్లో నెగిటివిటీ తీసుకొద్దామని అనుకుంటారు. కానీ ప్రతిసారి కూడా బొక్క బొరలా పడుతూనే ఉంటారు. ఏమంటున్నారు, మా జగనన్న అన్ని కాలేజీలు తీసుకొచ్చాడు, ఇన్ని కాలేజీలు తీసుకొచ్చాడు అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కాలేజీలు తీసుకొచ్చారు, అసలు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కాలేజీలు తీసుకొచ్చారు, కేంద్రం ఎన్నింటి వరకు పర్మిషన్ ఇచ్చింది, దాంట్లో ఎంతవరకు పూర్తి చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ తమిళనాడులో కేంద్రం ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టడానికి పర్మిషన్ ఇచ్చిందంటే 30 కాలేజీలండి పర్మిషన్ ఇచ్చింది. 30 కాలేజీలను వాళ్ళు కట్టారు, పూర్తి చేశారు కూడా. తెలంగాణలో 21, ఆ 21 కూడా కట్టారు, పూర్తి చేశారు. ఛాన్స్ ఉంది, యూటిలైజ్ చేసుకున్నారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే కేంద్రం మనకి చాలా తక్కువ 15 కాలేజీలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 4 అంటే 4, అది కూడా పూర్తి చేయాల 4 అంటే 4 పనులు ప్రారంభించారు. కేంద్రం ఇచ్చిన అమౌంట్ ఏమో ఒక రేంజ్లో ఉంది, వీళ్ళు ఖర్చు పెట్టిందేమో ఒక రేంజ్లో ఉంది. అంటే మిగిలిందంతా ఏం చేస్తారో ఎవరికి అర్థం కావట్లా. అంటే ఇచ్చిందే 15 కాలేజీలు కట్టుకోవడానికి, మెడికల్ కాలేజీలు. దాంట్లో వీళ్ళు స్థాపించిందే 4. అందులో ఒకటైనా పూర్తి అయిందంటే అది కూడా లేదు, నో యూజ్. కొన్నిట్లకేమో శంకుస్థాపన చేశారు, కొన్నిట్లేమో సగం కట్టారు, కొన్నిట్లుగా మొత్తం కట్టలేదు. కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నప్పుడు, మెడికల్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడేలా కడితేనే కదా. ఇప్పుడు ఏదో పేరుకి నేను చేశానని చెప్పుకుంటున్నారు, కానీ ఇప్పుడు అది యూజ్ లేకపోతే ఎవరికండి ఉపయోగం? పనికి రాకపోతే ఎవరికి ఉపయోగం ఉండదు కదా. అసలు నాకు తెలిసి ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎంలుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎన్ని కాలేజీలు కట్టారో అంతకంటే ఎక్కువగానే మెడికల్ కాలేజీలని చంద్రబాబు నాయుడు గారు కట్టారు. ఆ విషయాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ కలిపి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన మెడికల్ కాలేజీలు ఏంటో ఒకసారి చూద్దాం. మొత్తం మెడికల్ కాలేజీలు 27 అండి. 27 మొత్తం ఆయన సీఎంగా ఉన్నంత వరకు కూడా, ఇప్పటి వరకు కూడా స్టిల్ 27 కాలేజీలు. మొత్తం ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరూ సీఎంలుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా కలిపినా సరే అన్ని లేవు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో పూర్తయినవి 25. మొత్తం 27 అయితే దాంట్లో 25 పూర్తి అయిపోయినాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ దాంట్లో ఆ 27లో ప్రభుత్వానికి సంబంధించినవన్నీ 7. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 20. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు ఎన్నో తెలుసా? 5015 సీట్లు ఉన్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ మాత్రమే చూసుకుంటే తర్వాత 2014లో విడిపోయింది కదండి. సో అప్పుడు మొత్తం కాలేజీలన్నీ 20. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు హయాంలో పూర్తయినవన్నీ 18. ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ 7, ప్రైవేటు 13. ఇది ఎప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్. కాంగ్రెస్ హయాంలో అంటే 2004 నుంచి 2013 మధ్యన మొత్తం మెడికల్ కాలేజీలు 8 అండి. 25 ఎక్కడ, 8 ఎక్కడ. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అందులో ఆ 8లో 3, ప్రైవేట్ ఏమో 5. మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ సంఖ్య ఉంటుంది కదా, ఎన్ని సీట్లు అంటే 1245. ఇందాక చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన దాంట్లో ఎన్ని సీట్లు? 5015. ఇక్కడేమో 1245. దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇప్పుడు అసలైన పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని ఇచ్చారు? మొత్తం ఎన్ని? 5. ప్రభుత్వ మెడికల్ కాలేజు ఎన్ని? 4. అవి కూడా ఏంటి? కేంద్రం పాలసీ ప్రకారం ఇచ్చినవి. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎంత? ఒక కాలేజీ. మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య ఎంతంటే 950. ఇందాకేమో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తం ఎంతమంది సీట్లు ఉన్నాయంటే 5015. దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎన్నంటే సీట్లు 1245. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఎంత అండి? మొత్తం కలిపితే 950. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన మెడికల్ కాలేజీలు 27 అయితే, రాజశేఖర రెడ్డి గారు తెచ్చినవి 8 అయితే, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది కేవలం 5 అంటే 5. ఇది దీంట్లో మెడికల్ సీట్లు కూడా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మెడికల్ సీట్లు 5015 అయితే,
రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ సీట్లు 1245, జగన్మోహన్ రెడ్డి గారు 950, అందరికంటే లీస్ట్. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు, ఇలా తప్పు చేశారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎవరు మోసం చేశారు? 945 ఏంటది? ఆ సంఖ్య ఏంటి అసలు? మీరు మేము అంత చేస్తాము, మా హయాంలో ఎంత చేస్తామని చెప్తున్నారు కదా, మరి ఏవి కాలేజీలు ఏవి? మీరు ఇంత కలిసినా సరే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన దాంట్లో సగం కూడా పూర్తి చేయలేకపోయారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. దుస్థితి ఏంటంటే ఇది ఇలా ఉంటుంది. వాళ్ళేమో చేయరు, చేసిన వాళ్ళ మీదే నిందలు వేస్తూ ఉంటారు. మరి ఇది వైసీపీ వాళ్ళకి ఇది ఒక ఆచారము లేకపోతే సాంప్రదాయము. అలా చేయకపోతే మరి వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉండదో, మనశ్శాంతి ఉండదో తెలియదు, కానీ ఎప్పుడు ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఎన్ని తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ తీసుకొచ్చారో కూడా మొత్తం అంతా లిస్ట్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎక్కడండి? అది ఏలూరులో. ఎప్పుడు స్థాపించారు? అది 2000 సంవత్సరంలో. అది ఒక ట్రస్ట్ది. రెండో చూసుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం, అది గవర్నమెంట్దే. అది ఎప్పుడు పెట్టారు? అది కూడా 2000 సంవత్సరంలోనే. దాని తర్వాత చూసుకుంటే నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరులో పెట్టారు. ఆ నారాయణ మెడికల్ కాలేజ్ అది కూడా ట్రస్ట్, అది కూడా 2000 సంవత్సరంలోనే. ఈ విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి మొత్తం 27 అండి. ఒకసారి తెలంగాణలో చూసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో ఎక్కడండి? ప్రైవేట్, 1998లోనే పెట్టారు ఏకంగా తెలంగాణలో ఉన్నప్పుడు. ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, అది కూడా ప్రైవేటే. అది ఎప్పుడు పెట్టారు? 99లో పెట్టారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తెలంగాణలో కలిపి మొత్తం అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా మొత్తం కలిపి 27 అండి. ఇన్ని చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు వీళ్ళేం చేయకపోయినా సరే కేంద్రం 10 ఇచ్చినా సరే దాంట్లో 4 అది కూడా పూర్తి చేయకుండా చేసి మేము అన్నీ చేసాము, ఇప్పుడు వీళ్ళు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, పీపీపీ పెట్టారు, దానివల్ల నష్టం అని చెప్తున్నారు. దాని గురించి కనుక సరిగ్గా అవగాహన ఉంటే ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు, తప్పుడు సమాచారాలు, తప్పుడు వార్తలు బయటికి వదలరు. కానీ వాళ్ళ లక్ష్యమే ప్రజల్లో విష ప్రచారం చేయాలి. కూటమి ప్రభుత్వం ఏం చేసినా సరే అది నెగిటివ్గానే స్ప్రెడ్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకి ఎంత చెప్పినా మనకు అర్థం కాదు, కానీ మనం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు చెప్పింది ప్రతిదీ నమ్మకుండా అది నిజమా కాదా గ్రౌండ్ చెక్ చేసుకుంటే ఇలాంటి ఆధారాలు బయటపడతాయి. కాబట్టి అప్పుడు వైసీపీ అలాంటిదో మన అందరికీ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.